ఊహించినట్లుగానే పెట్రోల్ ధరలు మోతమోగింది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 3 రూపాయలకు పైగా పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులపై భారం పెరగనుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రత్యేక కథనం. భారతదేశం తమ చమురు అవసరాలను తీర్చుకునేందుకు 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశ చమురు దిగుమతుల్లో అత్యధిక శాతం గల్ఫ్ దేశాల నుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు సరఫరాకు కీలకంగా నిలిచే హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ఆ మార్గం గుండా సాగే ప్రపంచ దేశాల చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. సుమారు 3 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలకు చమురు సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో దేశంలో ఉన్న బఫర్ స్టాక్ను ఆంక్షల మధ్య విక్రయిస్తూ కేంద్ర ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నెట్టుకొచ్చింది. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపించడం, అప్పటికే దేశంలో పెట్రో ఉత్పత్తులను సరఫరా చేసే చమురు కంపెనీలు తీవ్రస్థాయి నష్టాలను ఎదుర్కొంటుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకపోవడంతో వాహనదారులకు కొంతమేరకు ఊరట లభించింది. అయితే ఏదో ఒకరోజు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని వాహనదారులు భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 6 గంటల నుండి పెట్రోల్, డీజిల్పై లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. దీంతో శుక్రవారం ఉదయం నుండి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. నల్గొండ జిల్లాలో లీటర్ పెట్రోల్పై 3 రూపాయల 29 పైసలు పెరగగా లీటర్ డీజిల్పై 3 రూపాయల 20 పైసలు పెరిగింది. దీంతో నల్గొండలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయల 77 పైసలకు చేరగా లీటర్ డీజిల్ ధర 98 రూపాయల 86 పైసలకు చేరుకుంది. నల్గొండ జిల్లాలో సగటున ప్రతిరోజు 8 నుండి 12 లక్షల లీటర్ల పెట్రోల్, 12 నుండి 18 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. పెరిగిన ధరలతో జిల్లాలోని వాహనదారులపై రోజుకు సుమారు 80 లక్షల రూపాయల అదనపు భారం పడనుంది. ఇది చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారికి, గిగ్ వర్కర్లకు భారంగా పరిణమిస్తోంది. అదే సమయంలో డీజిల్ ధరలు కూడా పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగి పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇప్పటికే ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యులకు గుదిబండగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ రేటు విపరీతంగా పెరిగింది. సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది. డీజిల్ పెరగడం వల్ల కూరగాయలు కానీ నిత్య వస్తువులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే పెట్రోల్కి ఎండ కావిరి అవుతుంది. ఇప్పటికే రేట్లు ఎక్కువ ఉన్నాయని అందరూ బాధపడుతున్నారు. ఇంకా రేట్లు పెంచితే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరుకుతలేదు. ఈ ఉచిత పథకాలన్నీ తీసేసి ఇలాంటి దాంట్లో రేటు తగ్గించినా, నార్మల్ ఇచ్చినా చాలు. ఇంకా రేటు పెంచడం వల్ల అందరి మీద భారం పడి ఇంకా నిత్య వస్తువు కొనే స్థితిలో లేకుండా ఇంకా ఘోరమైన స్థితి వస్తుంది. లాస్ట్కి బండి పక్కన పడి సైకిల్ కొనే కాడికి వస్తాయి. నిత్య వస్తువులు ఉచిత పథకాలు తీసేయండి. తీసేసి అవసరం వచ్చే అక్కడ వచ్చే కాడికి పెట్టండి. ఈ పెట్రోల్ పెరగడం కానీ డీజిల్ పెరగడం కానీ అన్నీ తీసేయండి. తీసేసి సామాన్యుల మీద భారం పడకుండా తగ్గించండి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరికైనా మంచిది. ఎందుకంటే అసలు సామాన్య ప్రజలు జర ఆసరైనటువంటి ఇప్పుడే ప్రతి ఒక్క వస్తువుకి రేటు ఎక్కువ ఉంది. ఇంకా రేటు పెంచడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే దొరకలేదు పెట్రోల్ కానీ డీజిల్ పెరగడం వల్ల అందరి మీద నిత్య వస్తువు కానీ ప్రతి ఒక్క వస్తువు మీద అన్నిటి మీద రేట్లు పెరుగుతాయి. ఏది కొనేటట్టు ఉండదు, ఏది తినేటట్టు ఉండదు. ఘోరాన్ని రేట్లు పెరుగుతాయి. విన్నావా? ఏ రేట్లు పెంచకుండా ఉచిత పథకాలు తీసేసి నార్మల్గా ఉంచితే చాలండి. అందరికీ నిత్య వస్తువు అందరికీ అందుబాటులో ఉంచండి చాలు, అంతే. సారు, నా పేరు గాలయ్య, చిన్నానపురం, నార్కపల్లి మండలం. ఇంతకుముందు ఆర్టీసీ డ్రైవర్ చేసిన 85లో ఎక్కిన, బేచేల్ బెంగళూరు చేసిన. అయ్యాల జీతాలు లేవు మాకు. నాకు 4 పిల్లలు, నా భార్య, నేను 6 హైదరాబాద్ బతకాలంటే అలా రేటు తక్కువ. 20 రూపాయలు నీకు గోల్డ్ కంపెనీకి పోతే అన్ని కూరగాయలు తెచ్చేది నా భార్య. ఇప్పుడు 20 రూపాయలకి ఏ పావు కిలో వస్తలేవు. పాల ప్యాకెట్ రేట్లు పెరిగినాయి. ఛాయ 15 రూపాయలు అయింది. డీజిల్ రేటు పెరిగినాయి. నాకు ముసలిదాన్ని చేస్తాను, నాకు పైసలు పెడతలేరు, నా పిల్లలు ఓళ్ళు పెడతలేరు. అత్యధికమైన రేట్లు పెరిగినాయి. ఏ ప్రభుత్వం పెరగలే.
నాకు 74 ఏళ్ళు ఉన్నాయి. ఏ ప్రభుత్వం నాకు ఈ రేట్లు పెరగంగా ఆడదులే పాపం మండిపోతుంది సారు. మంటలయమంతున్నాయి. అన్నీ ఉచిత పథకాలన్నీ తీసేసి ఆటో నడిపిస్తున్నా. మాకు ఈ అన్యాయం ధర్మది కాదు సార్. మీకు అందరు కలిసి దాన్ని ఏదో చేయాలి, తక్కువ చేయాలి. రేట్లు తగ్గించాలి. ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెరిగినాయి. ఏమి తింటారు సార్? కూలి పని చేసుకునే వాళ్ళు ఉద్యోగస్తులకు ఉంటాయి, కాలేజీగా ఏముంటాయి? వాళ్ళు తీసుకొని లక్షల జీతం ఇస్తుండొచ్చు. ఏది కొనమైనా 100 రేటేనా? నేను చెప్తున్నా కదా, 20 రూపాయలకు దోసే గోల్లా కంపౌండ్లో నా పెన కూరగాయలు అన్నీ తెచ్చేది 600 సరిపోడా. ఇప్పుడు ఏమైనా వస్తుందా? పావు కిలో కట్ట 40 రూపాయలు. ఏటకూర తినాలంటే 110 రూపాయలు అవుతుంది. ఆ తురకలు తినడమే బందా. ఏం సార్? తెల్ల బైగర్ కోడి నొప్పులు అంటారు, అదే 350 రూపాయలు కిలో అవుతుంది. ఏం తింటారు సార్?